శ్రోతలు, ఈరోజు మన పాఠం 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10 నుండి 15వ వచనం వరకు దాతృత్వాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. సావధానంగా వినండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర రాయడానికి నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేనెరుగుదును అనే మాటతో ఈ అధ్యాయం మొదలైంది. ఈ పరిచర్య ఎలాంటిదో మీకు తెలుసు. నేను వేరే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీ మనస్సులు ఈ పరిచర్య విషయమై సిద్ధపడి ఉన్నాయి. ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి కావలసిన కృపను దేవుడు మీ పట్ల విస్తరింపచేస్తాడు. మన ప్రభువు వెదజల్లి బేదలకిచ్చాడు. ఆయన నీతి నిరంతరము నిలుస్తుంది. ఇది దాతృత్వ నీతి. దీనిని గురించి పౌలు ఇంకా విపులంగా రాస్తున్నాడు. విత్తేవానికి విత్తనము, తినడానికి ఆహారము దయచేసే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు అవ్వాలని మీ నీతి ఫలమును వృద్ధి పొందిస్తాడు. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించబడతాయి. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగచేయడము మాత్రమే కాకుండా అనేకులు దేవునికి సమర్పించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరిస్తున్నది. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరిస్తాము అని ఒప్పుకోవడంలో మీరు విధేయులైనందుచేత వారి విషయము, అందరి విషయము ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనపడినందున వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దేవుడు మీ ఎడల కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేస్తూ మిమ్మును చూడాలని విశేషాసక్తి గలవారై ఉన్నారు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. శ్రోతలు వింటున్నారా? కొందరు దాతృత్వము ద్వారా భక్తులమవుతామనుకోవచ్చు. అలా కానే కాదు. విశ్వాసి తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ ఖర్చు కూడా తగ్గించి దేవునికి ఇవ్వమని కాదు. తన వారిని పోషించని వాడు అవిశ్వాసి కంటే భ్రష్టుడు అని వాక్యం చెబుతోంది. దాతృత్వమని అతిగా వ్యవహరించకూడదు. బాధ్యతల విషయంలో సమతౌల్యం పాటించాలి. వివేకము గలిగి ప్రవర్తించాలి. మన దాతృత్వ తీర్మానం పరిశుద్ధమై స్వార్థరహితమై ఉండాలి. ఇదే దేవుడు మన నుండి కోరుతున్నాడు. నీవు ఇచ్చినప్పుడు ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెప్తారు. స్తుతి మహిమలు దేవునికే చెందుతాయి. విశ్వాసులు ఆయా స్థలాలలో చెదరిపోయి ఉంటారు. మన కృపాదాతృత్వం వారిలో కృతజ్ఞతాభావాన్ని కలిగిస్తుంది. అది దేవునికి మహిమ. ఇవ్వటము కృప. దశమభాగమివ్వడం దేవుని ఆజ్ఞ కాదు, అది చెల్లించవలసిన విధి. ధర్మశాస్త్రం కాదు, కృప. మన పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి దశమభాగమునకు పైన దాతృత్వం ఒక కృపగా విస్తరిస్తుంది. దశమభాగము కంటే తక్కువ చెల్లించకూడదు. దశమభాగానికి పైన ఎంతైనా ఇవ్వవచ్చు. ఇది విశ్వాసుల దాతృత్వ జీవిత శైలి. కొందరు దశమభాగాన్ని మించి ఇవ్వలేరు. శక్తి కొలది ఇవ్వవచ్చు. నిర్బంధం లేదు. దేవుడు మీ ఎడల అత్యధికమైన కృపను కనపరిచాడు. యెరూషలేములోని పరిశుద్ధులు ఈ సంగతి విని మిమ్మల్ని చూడాలని విశేషాసక్తి చూపుతున్నారు. పౌలు ఈ అధ్యాయం ముగింపులో ఒక అమూల్యమైన మాట అన్నాడు. చెప్పశక్యము కాని దేవుని వరమును గూర్చి దేవునికి స్తోత్రం. నీవు నేను ఎంత ఇచ్చినా దేవుడిచ్చినంత ఇవ్వగలమా? దేవుడు మనకు చెప్పనశక్యమైన వర్ణనాతీతమైన వరమిచ్చాడు. తన కుమారుణ్ణి మన కోసమై చనిపోవడానికి ఇచ్చాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఇంతకు ముందే అన్నాడు, మీరు మన ప్రభు అయిన యేసు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉన్నా మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఆయన ఐశ్వర్యవంతుడైనా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. తన మహిమను సైతం విడిచిపెట్టాడు. ఆయన ఒక సేవకుడుగా ఈ లోకానికి వచ్చాడు. తన శిష్యుల పాదాలు కడిగాడు.
ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు గాని ఆయన అందరి కోసం చనిపోవడానికి వచ్చాడు. ఆయన శిలువ మరణం చెందాడు. శిలువ వేతలో ఆయన పొందిన దారుణ హింసను చూడండి. మన నిత్య జీవానికి ఆయన చెల్లించిన వెల అది. ఆయన ఇదంతా ఎందుకు చేశాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన మన రక్షకుడు, మహిమగల ప్రభువు. ఆయన మహిమను తగ్గించకండి. ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. ఆయన మన విమోచకుడు. దేవుడు మనకిచ్చిన వరం చెప్పశక్యము కాని వరం. దాతృత్వ భావనలో యేసే పరాకాష్ఠ. ఆయన దాతృత్వాన్ని మించింది ఇహపరములలో మరొకటి లేదు. ఇవ్వడం దేవుని లక్షణం, పుచ్చుకోవడం మానవ లక్షణం. ఇవ్వడం పుచ్చుకోవడం కంటే ధన్యత అని ప్రభువు అన్నది ఇందుకే. కృపాదాతృత్వానికి దేవుడిచ్చే బహుమానాలు నిత్యత్వానికి సంబంధించినవి, హృదయ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. మనం దాతృత్వ సాధన వల్ల ప్రేమ సంపన్నులమవుతాము. ప్రేమ ప్రతిఫలం కోరదు. ప్రేమ పరార్థమై ఎంతటి త్యాగమైనా చేస్తుంది. భౌతిక వస్తువాహనాలకు అతీతమైనది. అంతేకాదు, దాతృత్వం వల్ల పరలోకంలో మనకు స్నేహితులు ఎక్కువవుతారు. స్నేహితులు గలవాడు స్నేహశీలి. ప్రేమించబడేవాడు ప్రేమించేవాడై ఉండాలి. నీ హృదయం ఇతరుల కోసం పరిగెత్తాలి. అప్పుడు ఇతరుల హృదయాలు నీ వైపునకు ఆకర్షితమవుతాయి. దాతృత్వం ద్వారా ఇతరులు మనల్ని కష్టనష్టాలలో ఆదుకునేవారవుతారు. ఏ కొలతతో ఇతరులకు కొలుస్తామో అదే కొలతతో మనకు కొలిచిపోస్తారు. అంతేకాదు, దాతృత్వం ద్వారా వీటన్నిటినీ మించి పరలోకం విషయంలో ధనవంతులమవుతాము. ఇతరుల అక్కరలకు మన హృదయం స్పందించాలి. మన గుప్పిలి తెరుచుకోవాలి. దీనావస్థలో ఉన్నవారికి సాయం చేస్తే దేవునికి చేసినట్లే. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7 నుండి 11వ వచనం వరకు. బీదవాడైన నీ సహోదరుణ్ణి కరుణించకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన పక్షమున వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెడతాడు. అది నీకు పాపమవుతుంది. వానికిచ్చానే అని మనసులో విచారపడకూడదు. బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీ దేశములో ఉన్న నీ సహోదరులైన దీనులను, బీదలను అవశ్యము ఆదరించాలి. నీ చెయ్యి చాపాలి. ఈ సందర్భంలో పౌలు 112వ కీర్తన 3వ వచనం 9వ వచనం ఉటంకిస్తున్నాడు. కలిమి సంపద వాని ఇంట ఉంటాయి. వాని నీతి నిత్యము నిలుస్తుంది. వారు దాతృత్వము కలిగి బీదలకిస్తారు. బీదలకు దాతృత్వపు విత్తనాలు వెదజల్లబడతాయి. ఇవ్వటంలో ఎంతో ఆనందమున్నది. అది ఇచ్చేవారికే తెలుస్తుంది. ఇవ్వటానికి దేవుడు నీకిచ్చింది ఉంది గదా. దేవుడిది పెద్ద చెయ్యి. దానితో పోలిస్తే నీ చెయ్యి ఎంతో చిన్న చెయ్యి. డబ్బు విలువ దాన్ని కూడబెట్టడంలో లేదు గాని ఇతరుల అక్కరలు తీర్చటంలోనే రాణిస్తుంది. మనకే ఎక్కువ కావాలనుకునేవాడు తక్కువే ఇస్తాడు. దేవుని ఆత్మ దాతృత్వాత్మ. ఆత్మ నింపుదల గలవారు దాతృత్వపు కృపలో వర్ధిల్లుతారు. మన దాతృత్వం 3 వ్యక్తులలో ఫలిస్తుంది అంటూ పౌలు వివరిస్తున్నాడు. ఎవరి అక్కర తీరిందో ఆ వ్యక్తి యందు మన దాతృత్వ ఫలాన్ని చూడగలం. వారి విశ్వాసం బలపడుతుంది. ప్రేమ, దయ వారిలో సజీవ ఫలితాలిస్తాయి. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తారు. దేవుని ప్రేమ మన ప్రేమ ద్వారా కార్యసాధకమవుతుంది. 2. దాతృత్వం మన పట్ల కూడా గొప్పగా ఫలిస్తుంది. మన క్రైస్తవ ప్రవర్తనను అది సమర్థిస్తుంది. యెరూషలేము సంఘం పూర్తిగా యూదులే. వారే ప్రథమ క్రైస్తవులు.
అన్యులలో నుండి వచ్చిన విశ్వాసులను వారు ఒక పట్టాన నమ్మరు. అయితే అన్యులు క్రైస్తవులై యూద క్రైస్తవులకు ఇబ్బందిలో ఆర్థికంగా సాయపడుతున్నారు. ఈ దాతృత్వ చర్య ద్వారా యూద క్రైస్తవులు అపోహలు తొలగించుకున్నారు. వారు మాటల్లోనే కాదు, క్రియల్లో కూడా తమ ప్రేమను వెల్లడి చేశారు. క్రైస్తవ సహవాసంలో దాతృత్వం ప్రధాన లక్షణం. క్రైస్తవ సహవాసం క్రైస్తవ దాతృత్వంలో అర్థవంతమవుతుంది. సోదరీ సోదరుల పరస్పర ప్రేమను బట్టి ఒకరి అక్కరలో ఒకరు సాయపడతారు. 3. దాతృత్వం దేవుణ్ణి మహిమపరుస్తుంది. అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తారు. ప్రజలు మన సత్క్రియలు చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుస్తారు. మన దాతృత్వం ప్రజలను దేవుని వైపునకు మరల్చుతుంది. క్రైస్తవ దాతృత్వం ఆత్మల సంపాదనకు ద్వారం తెరుస్తుంది. సంఘాలు వృద్ధి చెందుతాయి. దేవుడు ఎంతో ఆనందిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు దేవుని మహాదాతృత్వాన్ని అనుభవించిన మనము దాతృత్వపు కృపలో వర్ధిల్లడం దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. చెప్పశక్యము కాని దేవుని వరమును పొందిన మనము దాతృత్వమందు వర్ధిల్లాలని దేవుని చిత్తం. శ్రోతలు వింటున్నారా? 2 కొరింథీ పత్రికలో 2 సార్లు తాను లోగడ రాసిన ఉత్తరాన్ని గురించి పౌలు ప్రస్తావించాడు. 2వ అధ్యాయం 4వ వచనం, ఆ తరువాత 7వ అధ్యాయం 8వ వచనం గమనించండి. మీకు దుఃఖము కలిగించాలని కాదుగాని నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు ప్రేమతో మనోవేదనతో ఎంతో కన్నీరు విడుస్తూ మీకు రాశాను. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినా ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టిందని తెలుసుకున్నాను. పౌలు లోగడ రాసిన ఆ ఉత్తరమేది? అది మొదటి పత్రిక కాదు. మరి పౌలు పేర్కొన్న ఆ పత్రిక పూర్తి పాఠం మనకు లభించలేదు. ఒకవేళ ఆ పత్రికాంశాలు 2 కొరింథీ 10 నుండి 13వ అధ్యాయం వరకు క్లుప్తంగా పొందుపరచబడి ఉండవచ్చు. ఈ 4 అధ్యాయాలు లోగడ పౌలు రాసిన కఠినమైన పత్రికలోని అంశాలే. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలోని చిన్నవాడు మనకు దాతృత్వ పాఠం నేర్పిన అజ్ఞాత వ్యక్తి. జనసమూహం యేసు ప్రబోధాన్ని వింటున్నారు. ప్రసంగం ముగిసింది. ప్రజలు ఆకలిగొని ఉన్నారు. వీరికి రొట్టెలు ఎక్కడి నుంచి తేవాలి అనే ప్రశ్న శిష్యులను ఎదుర్కొన్నది. ఇంతలో అంద్రెయ కబురు తెచ్చాడు. ఒక బాలుడున్నాడు. వాని వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 10,000 మందికి ఈ కొంచెం ఆహారం ఏ మూలకు? ఆ పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఎందుకు మోసుకువచ్చినట్లు? ఆ పిల్లవాడికి ఒక రోజుకు 1 రొట్టె చాలు. యవల రొట్టె, పెద్ద సైజు రొట్టెలవి. గోధుమల కంటే యవలు చౌక. ఆ పిల్లవాడు రొట్టెలు అమ్మటానికి తెచ్చాడు. రొట్టెలకు అనుపానం చేప. రొట్టె తింటూ చేపను కొరుక్కు తింటారు, నంజుకుంటారు. కుర్రవాడు యేసు చేసిన ప్రసంగం విన్నాడు. అతని దగ్గర రొట్టెల్లో 1 అతడు అమ్మలేదు, చేపల్లో 1 ఎవరూ కొనలేదు. అంద్రెయ ఆహారం కోసం చూస్తూ ఉంటే ఈ పిల్లవాడు చెయ్యెత్తి అన్నాడు, అయ్యా, ఇక్కడ నా వద్ద కొంత ఆహారముంది. ఆ పిల్లవాడు తాను 1 రొట్టె కూడా తినలేదు. మొత్తం యేసు ప్రభు చేతికి అందించాడు. తనకున్నదంతా ఇచ్చేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, యేసు ఆ రొట్టెలను చేపలను వారికి పంచిపెట్టించాడు. అందరూ తృప్తిగా తిన్నారు. ఈ రహస్యం ఆ గుంపులో ఎవరికీ తెలియదు. ఆ పిల్లవాడికి మాత్రమే తెలుసు. ఆ పిల్లవాని ఆశ్చర్యానికి మేరలేదు. నేనిచ్చిన ఈ ఆహారం 10,000 మందికి సరిపోయింది. వారు తినగా మిగిలింది. దాన్ని పోగు చేస్తే 12 గంపలైంది. ఈ మిగిలిన ఆహారాన్ని వారేం చేసినట్లు? మిగిలిన 12 గంపల ముక్కలు ఆ పిల్లవానికి ఇచ్చి ఉంటారు. ఇది అతని ఆహారం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం, ఇవ్వండి మీకివ్వబడుతుంది. అణిచి కుదిలించి దిగజారేటట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుస్తారు.
మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడుతుంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వేయి, చాలా దినములైన తరువాత అది నీకు కనపడుతుంది. ఆ కుర్రవాడు ఇంటికి ఇదంతా తీసుకెళ్లి తన ఇంటివారికి ఇచ్చిన సాక్ష్యం దేవునికి ఎంతో మహిమ కలిగించింది. 12 గంపల ఆహారం చూచి ఆ పిల్లవాని తల్లి ఆశ్చర్యపోయింది. ఈ వాస్తవ కథలో డబ్బు సంగతి ప్రస్తావించబడలేదు గాని మన ధనధాన్యాదులను గురించి, మన ఆస్తిపాస్తులను గురించి మన వైఖరి ఎలా ఉండాలో ఈ చిన్న సంఘటన మనకు పాఠం నేర్పుతుంది. మనకున్నది ప్రభువు చేతికిస్తే ఆయన దాన్ని హెచ్చిస్తాడు. తన దగ్గర ఉన్నదంతా స్వచ్ఛందంగా అతడు ప్రభువు చేతికిచ్చాడు. తన కోసం, తన కుటుంబం కోసం తెచ్చుకున్నది, తమ స్వలాభం కోసం తెచ్చుకున్న ఆహారం అంతా స్వచ్ఛందంగా ప్రభువుకు ఇచ్చేశాడు. ఈ పిల్లవాని చర్య కృపాదాతృత్వానికి ఉదాహరణ. ప్రభువుకిచ్చిందేదీ నష్టం కాదు, అది లాభం. మన దగ్గర ఉన్నది ప్రభువు తన చేతుల్లోకి తీసుకుంటాడు, అభివృద్ధి చేస్తాడు, హెచ్చిస్తాడు, వాడుకుంటాడు. మన అక్కరలు కూడా అందులోనే తీరుతాయి. దీని ద్వారా దేవునికే మహిమ. గలిలయ సముద్ర తీరాన ఆ రోజున గొప్పగా ఆశీర్వదించబడినవాడు ఆ చిన్న పిల్లవాడు. అతడు యేసు చేసిన అద్భుతంలో భాగమైపోయాడు. అతడు ఇచ్చిన దానితో 5,000 కాదు 10,000 మంది ఆకలి తీరింది. వారు కడుపు నిండా అన్నం తిన్నారు. తన దగ్గర ఉంటే అది తనతోనే నశించిపోయేది గాని ప్రభువు చేతిలో అది అందరినీ బ్రతికించింది, అందరికీ తృప్తి కలిగించింది. ప్రతి క్రైస్తవుడు ఈ పిల్లవాణ్ణి అనుకరించగలిగితే కృపాదాతృత్వం అంటే ఏమిటో మనకు చక్కగా బోధపడుతుంది. దాతృత్వాన్ని గురించి బైబిలు ఏమి చెబుతుందో అదే ఈ పిల్లవాడు చేశాడు. ఈ భౌతిక ప్రపంచాన్ని గురించి మనము ఏమి అనుకుంటున్నామో, మన వైఖరి ఎలాంటిది? గృహ నిర్వాహకత్వాన్ని గురించి మనం తెగ మాట్లాడతాము. డబ్బు అనే అంశం అంత తేలికైందేమీ కాదు. గృహ నిర్వాహకత్వంలో డబ్బు ఇమిడి ఉంది. ఆర్థిక పరిధిలో గృహ నిర్వాహకత్వాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. లేకపోతే విశ్వాసం నిరర్ధకమైపోతుంది. పౌలు 2 కొరింథీ 8-9 అధ్యాయాలలో ఆర్థిక శాస్త్రం పట్ల దేవుని దృక్పథం వెల్లడి చేశాడు. నిజాయితీగా డబ్బు సంపాదించాలి, జాగ్రత్తగా ధనాన్ని సమకూర్చాలి, సమర్థతతో నిర్వహించాలి, విధేయతతో దేవునికివ్వాలి, దాతృత్వం సాధన చెయ్యాలి, సంఘంలో ఒక అవయవంగా ఇవ్వాలి గాని స్వంత ఘనత కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఇవ్వడం వాక్యానుసారం కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ప్రభువు చెప్పిన మాట, మీరు దేవునికి సిరికి కూడా దాసులై ఉండనేరరు. సిరి అంటే ధనదేవత. ధనదేవతారాధకుల ఆత్మ పాడైపోతుంది. సిరిదేవుడు నీ ఆత్మను మింగేస్తాడు. జాగ్రత్త. డబ్బును గురించిన శుభవార్తను యేసు ప్రభు ప్రబోధిస్తున్నాడు. డబ్బును గురించిన వాస్తవాన్ని తెలుసుకోండి. ధనదేవత కబంధాస్తాల నుండి ప్రభువు మిమ్మల్ని విడిపిస్తాడు. దాతృత్వంలో పౌలు ఒక నిర్దిష్టమైన క్రమం మనకు నేర్పుతున్నాడు. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం, సణుక్కొనకుండా బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరికి ఇది వ్యక్తిగతమైన బాధ్యత. ఇంత ఇవ్వాలి అని చెబితే అది కృప కాదు, ధర్మశాస్త్రమవుతుంది. ప్రతి ఒక్కడూ స్వచ్ఛందంగా తానెంత ఇచ్చేది నిర్ణయించుకోవాలి, నిశ్చయించుకోవాలి. హృదయములో నిశ్చయించుకోవాలి అంటే ఇది యథార్థతను సూచించే మాట. దేవుడు హృదయానికి ఎంతో ప్రాముఖ్యమిస్తున్నాడు. బయటికి కనపరచటం కాదు, ప్రదర్శన కాదు, నటన కాదు. కృపాదాతృత్వం హృదయంలో కలిగే నిశ్చయం, తీర్మానం. కృపాదాతృత్వానికి వెనుక పవిత్రమైన ఉద్దేశ్యం ఉండాలి. దాతృత్వంలో కృప ప్రతిఫలించాలి. గుర్తింపును, ప్రజల మెప్పును కోరని దాతృత్వమే కృపాదాతృత్వం. హృదయంలోని విశ్వాసము, పవిత్రత
దాతృత్వంలో వెల్లడి అవ్వాలి. బలవంతం కాదు, ఒత్తిడి కాదు. దాతృత్వం ఉత్సాహభరితమైనది. ఇచ్చేటప్పుడు ఏదో బాధ, అయిష్టం మనసులో ఉండకూడదు. తప్పనిసరిగా బలవంతాన పండ్ల బింకంతో ఇచ్చింది కృపాదాతృత్వం ఎలా అవుతుంది? దేవుడు తన కృపలో పాలు పొందడానికి మనందర్నీ పిలుస్తున్నాడు. దేవుడు మన డబ్బు మీద ఆధారపడి ఉండడు. మన డబ్బు కంటే దేవునికి మనం అనగా నీవు నేను ముఖ్యం. ఇవ్వడం విశ్వాసికి ఎంతో సంతోషం కలిగించే చర్య. పుచ్చుకోవడంలో ఉన్న శ్రద్ధ కంటే ఇవ్వడంలో ఎక్కువ శ్రద్ధ చూపేవాడు పరలోకంలో మహానందం అనుభవిస్తాడు. శ్రోతలు జ్ఞాపకముంచుకోండి, కృపాదాతృత్వం క్రైస్తవ సౌశీల్యాన్ని పెంపొందిస్తుంది. శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.